భూమి మనకు కేవలం ఒక గ్రహం కాదు, ఇది మనందరి జీవానికి మూలం. మనం చూసే ప్రతి చెట్టు, ప్రతి సముద్రం, ప్రతి పక్షి ఈ భూమి అనే ఒకే కుటుంబానికి చెందినవి. ఎన్నో యుగాలుగా ఈ భూమి మనుషులను, జంతువులను, చెట్లను ప్రేమగా తన ఒడిలో పెంచింది. కానీ ఇప్పుడు ఆ ఒడిలో ఒక బాధ మొదలైంది. సముద్రాలు వేడెక్కుతున్నాయి, మంచు పర్వతాలు కరుగుతున్నాయి, అడవులు క్రమంగా పొడిబారిపోతున్నాయి. మనం చూసి కూడా చూడనట్టు ఉన్న ఈ మార్పులు ఇప్పుడు భూమి జీవానికి ముప్పు తెస్తున్నాయి. శాస్త్రవేత్తలు ఇటీవల ఓ సంచలన ప్రకటన చేశారు. భూమి తన మొదటి వాతావరణ పరిమితిని దాటిపోయిందని చెప్పారు. అంటే ప్రకృతి తన సహజ సమతుల్యతను కోల్పోయిందని అర్థం. ఈ మార్పు మొదటగా సముద్రాల లోపల కనిపిస్తోంది. ఒకప్పుడు రంగురంగుల కోరల్ రీఫ్స్తో నిండిన సముద్రాలు పూల తోటల్లా ఉండేవి. ఇప్పుడు ఆ కోరల్ రీఫ్స్ మరణిస్తున్నాయి. నీటి వేడి పెరిగి ఆ జీవాలు చలించిపోతున్నాయి. ఒకప్పుడు జీవం ఉప్పొంగిన చోటు ఇప్పుడు ఖాళీ ప్రదేశంగా కనిపిస్తోంది. ఇది భూమి మనకు పంపిన మొదటి హెచ్చరిక. భూమి దాని మొదటి వాతావరణ మార్పు పాయింట్ను దాటిందని చెప్పేందుకు కోరల్ రీఫ్స్ మరణాలే ప్రత్యక్ష ఉదాహరణ. సముద్ర జలాల ఉష్ణోగ్రతలు ఇంతగా పెరిగిపోయాయి కాబట్టే వేడిని భరించలేని కోరల్ రీఫ్స్ మెల్లగా మరణిస్తున్నాయి. ఒకప్పుడు ఎరుపు, పసుపు, నారింజ రంగులతో మెరిసిన ఆ జీవులు ఇప్పుడు తెల్లని ఎముకల్లా కనిపిస్తున్నాయి. వాటి మీద ఆధారపడి జీవించిన వేలాది చేపలు, చిన్న జీవులు ఇప్పుడు నివాసం లేక మౌనంగా తేలిపోతున్నాయి.